ఉన్నారా? వాక్యం వింటారా? సాక్ష్యం వింటారా? మరి దూరం నుంచి కాకినాడ నుండి మిషన్ టు ది బ్లైండ్ మిషనరీ సహోదరులు ఆర్కే రెడ్డి గారు మన మధ్యలో ఉండడం మనందరికీ సంతోషకరం. వారితో నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. నాగులాపల్లి నుంచి వారు కాకినాడ వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా కాకినాడలో ఉన్నారు. వారు గవర్నమెంట్ టీచర్గా చేస్తూ మిషన్ టు ది బ్లైండ్ అనేటువంటి మిషన్ సంస్థలో ఆయన వారు పంపించిన ప్రాంతాలకు వెళ్తూ ఆ సంస్థ తరపున ఇంచుమించు 1.5 మంది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కనుచూపు లేకుండా ఉన్నటువంటి బ్లైండ్ పీపుల్ ఉన్నారు. వారి మధ్యలో పరిచర్య చేస్తూ వారిని ప్రభు కొరకు సంపాదించడానికి వారిని ప్రభువు వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినం వారు సాక్ష్యాన్ని వాక్యాన్ని కూడా మనం విందాం. ద్వారపుడి మందిరానికి రాకముందు మేము సామలకోటలో కలిసి ప్రభువుని మహింపరిచాం. అక్కడ దేవుని కృప చేత సహోదరులు వాక్యాన్ని అందించారు. నేను కొంత సమయం మాట్లాడాను. దేవుని కృపలో సంఘం అందరూ కూడా చాలా చాలా ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నన్ను బలపరచువని ఎందే నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు భక్తుడు. వారిని ప్రభు బలపరిచి అనేక ప్రాంతాల్లో ఆయన వాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విరివిగా ఆయన దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఒక ప్రక్క గవర్నమెంట్ టీచర్గా, మరొక ప్రక్క మిషనరీగా అనేక ప్రాంతాల్లో ఆయన ప్రభువును మహింపరుస్తున్నారు. వారికి ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను. వారు దేవుని వాక్యాన్ని, మొదట సాక్ష్యాన్ని, తర్వాత వాక్యాన్ని మనకు అందిస్తారు. ఇప్పుడు సమయాన్ని అనుసరించి ఒక 50 నిమిషాలు కానీ 40 నిమిషాలు కానీ సహోదరులు సమయాన్ని అనుసరించి సహకరించాలని కోరుతున్నాను. రండి. ప్రభువును మహింపరుస్తూ చప్పట్లు కొడదాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ మంత్లో ఒక ఆన్లైన్ ప్రేయర్లో మీ ప్రార్థన కూడికి రావడానికి దేవుడు సహాయం చేశారు కదా. ఒక బుధవారం మీతో పాటు ఓకే అందులో వాక్యం పంచుకున్నప్పుడు దైవజనులు అయిపోయిన తర్వాత చెప్పారు, ఫస్ట్ ఆదివారం మాతో ఉండగలరా అంటే సరే అని అన్నాను. కానీ యాక్చువల్గా పాస్టర్ గారు మళ్ళీ కాల్ చేస్తారేమో నేను అనుకుంటున్నా. అయితే ఆ రోజు పాస్టర్ గారు కన్ఫర్మేషన్ ఇచ్చారంట. ఓకే, దేవుని ప్రణాళికలో ఇది ఉంది. దాన్ని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ దైవజనులకు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తాను. ఇదే మొట్టమొదటిసారి మీ సంఘానికి రావడం. సో దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకు నేను దేవుని మహిమపరుస్తూ మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దైవజన్ చెప్పినట్టుగా మా నేటివ్ ప్లేస్ నాగులపల్లి. మేము ముగ్గురు అన్నదమ్ములు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురు. నేను మధ్యవాడిని అనమాట. నాకంటే పెద్దవాడు ఒకడు, నాకంటే చిన్నవాడు ఒకడు. అయితే పుట్టినప్పటి నుంచి కూడా దృష్టిలోపం ఉంది కాబట్టి వీడు దేనికి పనికిరాడు అనే ఒక ఆలోచన సాధారణంగా ఎవరికైనా అదే వస్తుంది కదా. చూపు లేదు కాబట్టి ఇంకా దేనికి పనికిరారు. వాళ్ళకు కూడా అలాంటి ఆలోచన ఉంది. ఊరికి దగ్గరలో మాకు తోట ఉంటుంది అన్నమాట, మామిడి తోట. మా తాతయ్య అక్కడ ఉండేవాడు. తాతయ్య దగ్గరే నేను ఎక్కువగా ఉండేవాడిని. తాతయ్యకి ఒక పెద్ద మడత మంచం, నాకు చిన్న మడత మంచం. పాలికప్పులు ఉండేవారు. 3 పూట్ల భోజనం, పొద్దుట కాఫీ, టిఫిన్ అన్నీ తోటలోకి వచ్చాయి. అలా ఉంటున్న దినాల్లో ఒక రోజున ఊర్లోకి రావడం. నా ఒంటి మీద అలాంటి వస్త్రాలు లేవు. అదొక రకమైన గారాభం. ఒక క్రైస్తవ ఉపాధ్యాయుడు అప్పుడు చూసి, అమ్మాయి అబ్బాయి స్కూల్ వయసు వచ్చింది, బళ్ళు వేయలేదే అంటే అప్పుడు మా నాన్నమ్మ చెప్పిందనమాట, వీడు కళ్ళు లేవండి, అందుకు దేనికి పని చేయడు. కాబట్టి వాళ్ళ తాత దగ్గర ఉంటాడండి తోటలో. 3 పూటలు అక్కడ భోజనం పంపిస్తాం. తోటలో తాతయ్య ఇతను కలిసి ఉంటారు. ఎందుకు ఒక నిమిషం నిలబడి ఆలోచించి, క్రైస్తవ ఉపాధ్యాయుడు, అమ్మ వీళ్ళకి చూపు లేకపోయినా బుర్ర ఉంటుంది, మీరు బట్టలు వేస్తే రేపటి నుంచి నేను వచ్చి స్కూల్కి తీసుకెళ్తాను. అది నా మొదటి టర్నింగ్ నా జీవితంలో 1982లో. సో అలా వెళ్ళడం ప్రారంభించబడింది.
ఆ, ఒక 4 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ మా నాన్నగారిని పిలిచి 5 కంప్లీట్ అయినట్టుగా నేను సర్టిఫికేట్ ఇవ్వాలంటే రాయలేడు, చదవలేడు, ఈ అబ్బాయికి ఎలాగిచ్చా ఉంటారు, ఇప్పటివరకు హాజరుతోటే క్లాసులు తను వేరే క్లాస్కి అలా పంపిస్తూ వచ్చాం. తెలివైనోడే, చాలా తెలివైనోడే, కానీ రేపొద్దు నాకు రిమార్క్ వస్తుందేమో, ఇలాంటి వాళ్ళకి సపరేట్గా స్కూల్ ఉంటుంది, అక్కడ వేస్తే కుర్రాడు షైన్ అవుతాడు అని మా నాన్నగారిని పిలిచి హెచ్ఎం గారు చెప్పడం. అప్పుడు నన్ను విశాఖపట్నంలో మొట్టమొదటిగా అందులో పాఠశాలలో హాస్టల్లో 1986 సంవత్సరంలో జాయిన్ చేశాను. నేను ఇక్కడ 4th క్లాస్ కంప్లీట్ అయ్యి 5th వస్తున్నాను కదా, అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు 1వ తరగతిలో వేశారు. సరే, బ్రెయిలీ నేర్చుకోవడానికి ప్రారంభించాను. దేవుని మహాకృపను బట్టి త్వరగానే బ్రెయిలీ లిపి నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అది వ్రేలుతో తడివి చదవగలిగిన బ్రెయిలీ లిపి. ఆ లిపిని ఆ అక్షరాలన్నీ బైహార్ట్ చేయడానికి, అది లిపి నేర్చుకోవడానికి ఒక నెల దినాల్లోనే నేను అవన్నీ కూడా నేర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. సో దేవుడు అలాంటి మెమరీ దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేర్చుకోవడానికి. అక్కడ అది క్రైస్తవ పాఠశాల, అందులో పాఠశాల, అక్కడ ఎక్కువ వాక్యాలు అవి నేర్పించడం, సండే స్కూలు. ఒక 3 సంవత్సరాలే నేను అక్కడ ఉన్నాను. 3 సంవత్సరాలు కూడా దేవుని కృపను బట్టి స్కూల్ పిల్లలందరికీ కాంపిటీషన్ పెడితే నాకే ఫస్ట్ వచ్చేది అనమాట, సండే స్కూల్ ఫస్ట్. దేవుడు అలా అక్కడ ఇప్పుడు కూడా నేను చెప్పగలను. పెద్ద ఎదిగిన తర్వాత నేర్చుకోవడం కంటే వాక్యంలో మనకు ఉంటుంది కదా, బాలుడిని నడవలసిన త్రావను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. అట్లానే నేను 86లో 87లో నేర్చుకున్న వాక్యాలే ఇంకా బుర్రలో ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో మేమెవరూ ప్రభువుని నమ్ముకోలేదు. యాక్చువల్గా మా తాతయ్య మొట్టమొదట మా ఊర్లో నమ్ముకున్నాడంట. అయితే మా తాతయ్యకి 2 కొడుకులు, కూతుర్లు, 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. మా పెదనాన్నగారు 16వ సంవత్సరంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. అప్పుడు దేవుడిని వదిలేశారంట. ఈ దేవుడు వద్దు మాకు, ఆ కొడుకుని బతికించలేదు. సో ఆ తర్వాత జనరేషన్స్లో దేవుడు నన్ను పట్టుకుని రక్షణలోకి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి నేను దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. మొట్టమొదటి దినాల్లో చిన్నప్పుడు కొంచెం సండే స్కూల్కి స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పంపారు, కానీ అప్పట్లో అన్టచబిలిటీ ఎక్కువగా ఉండేది. ఆ దినాల్లో వేళాకోళం చేస్తే మా అన్నయ్య, మా మేనత్త కొడుకులు నేను చర్చికి వెళ్ళడం మానేశాను అనమాట. సో తర్వాత 86లో ఈ బ్లైండ్ స్కూల్లో జాయిన్ అవ్వడం, వాక్యాలు నేర్చుకోవడం, దేవుని మహాకృపను బట్టి అక్కడ ఒక 3 సంవత్సరాలు, 1వ తరగతి తర్వాత 3rd క్లాస్కి ప్రమోట్ చేశారు, 3rd తర్వాత 5thకి ప్రమోట్ చేశారు. తర్వాత 6th స్టాండర్డ్ ఈస్ట్ గోదావరిలోనే చదువుకుని ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్ రాసి 90లో దేవుని కృప వల్ల ఇంటర్మీడియట్లో 91లో జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంటర్మీడియట్ టు డిగ్రీ 97, 98లో బీఈడీ చేయడానికి, 98 నుంచి 2000 వరకు పీజీ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఒక అన్నయ్య, తమ్ముడు వాళ్ళిద్దరూ కేవలం ఐటీఐ మాత్రమే చదువుకున్నారు. ఎంఏ బీఈడీ చదవడానికి దేవుడు నాకు, అంటే ఈడెందుకు పనికిరాడు అని ఒక పక్కన పాడేసిన ఒక వ్యక్తిని దేవుడు మార్చి మలచి ఈ స్థితిలో దేవుడు పెట్టాడు. దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో ఇప్పటికీ కూడా ఆ పరుపు మంచమే పడుకుని ఒకవేళ దేవుని స్తుతించవలసి వస్తే, ప్రభువా దీనికి నేను అర్హుడినా, ఎక్కడో పొలాల్లో, ఎక్కడో ఒక తోటలో ఒక మూల పడి ఉండవలసిన నన్ను నువ్వు వెతికి రక్షించి ఈ స్థితిని పెట్టావు, నీకు వందనాలని చెప్పుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. సో అట్లా దేవుణ్ణి కలిగి ఉండడానికి 95వ సంవత్సరంలో ఒకరోజు ఉపవాసం ఉండి నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. సో 2001లో డిఎస్సి రాసి సెలెక్ట్ అయ్యి టీచర్ ప్రొఫెషన్లోకి రావడానికి దేవుడు సహాయం చేశారు. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు దేవుడు నా పట్ల జరిగించాడు. 2001లోనే వివాహం అవ్వడానికి, ఒక విశ్వాసిని వివాహం చేసుకోవడానికి, మొట్టమొదట మా జనరేషన్స్లో మా తాతయ్య, మా ఫాదర్, మా మేనత్తలు అందరి కుటుంబాల్లో మొట్టమొదటి క్రైస్తవ వివాహం మాదే. దేవుడు అలా జరిగించారు. సో ఆయన ఇచ్చిన ఈ స్థితిని బట్టి దేవునికి ఎప్పుడు కూడా నేను రుణస్తుణ్ణి అని చెప్తా ఉన్నాను. ఒకప్పుడు ఎందుకు పనికిరాడు అనుకునే వ్యక్తిని దేవుడు పనికొచ్చే వ్యక్తిగా చేయగలిగాడు. ఎన్నో ప్రమాదాలు, అంధులు అని అంటే ప్రమాదం పొంచి ఉంటుంది, ఎప్పుడేది గుద్దుతామో ఎప్పుడేది తగులుతుందో తెలియదు. అన్ని ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతూ సజీవులుగా ఉంచాడు.
ఒకసారి రెండు నడుస్తూ ఉన్న ట్రైన్ల మధ్యలో ఉండిపోయాను అనమాట. ప్లాట్ఫామ్ మీద కాదు, పట్టాల మధ్యలో. అయినా దేవుడు నన్ను బ్రతికించాడు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి దేవుడు నన్ను సజీవుని గురించి మా తాతయ్య అంటూ ఉండేవాడు, ఎవరైనా వస్తే మాకేమీ లోటు లేదు, 10 ఎకరాల భూమి ఉంది, ఈడు ఆటో భూమి ఈడు ఆటో భూమి ఈడు అన్నయ్య భార్య తమ్ముడి భార్య ఎవరో ఒకరు తీసుకుని వీడికి జీవితాంతం భోజనం పెడతారు, వీడికి ఏమీ లోటు లేదు అనుకునేవారు అనమాట. కానీ ప్రస్తుత దినాలు మనం చూస్తున్నాం కదా, ఒకవేళ భోజనం పెట్టవలసి వస్తే వాళ్ళ మీద ఆధారపడి ఉంటే కదా. ఇప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది ఇప్పుడున్న ప్రస్తుత దినాల్లో అని అంటే, ఇంకెంతకాలం పెట్టాలో, ఎప్పుడు పోతాడో అన్నట్టుగా అలాంటి దుర్దినాల్లో మనం ఉన్నాం. కానీ వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడకుండా కదా, ఎవరి దగ్గర చేయి చాచకుండా మనమే ఒకరికి ఇచ్చేవాళ్ళుగా ఒక 5 మిషన్స్కి నేను కాంట్రిబ్యూషన్ ఇస్తాను. ఒక చిన్న కాంట్రిబ్యూషనే, కానీ ఒక 7 మిషన్స్కి రెగ్యులర్గా సపోర్ట్ చేస్తాను. ఒక 7 పాస్టర్స్ విలేజెస్లో చేస్తున్న సేవకులకి సపోర్ట్ చేస్తాను వ్యక్తిగతంగా, పర్సనల్. అలాగే ఈ మిషన్ టు ద బ్లైండ్కి వాలంటీర్గా డెడికేట్ చేసుకున్నాను. 27 ఇయర్స్ అవుతా ఉంది, 1998లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాలంటీర్గా ఈ పరిచయంలో వాడబడతా ఉన్నాం. ప్రతి నెల కనీసం ఒక 3000 కిలోమీటర్లు తక్కువ కాకుండా తిరుగుతూ ఉంటాం. ఎవరు తీసుకెళ్తారు అంటే ఏమో తెలియదు, దేవుడు ఎలా తీసుకెళ్తాడో తెలీదు, ఎలా తీసుకొస్తాడో తెలియదు. వెళ్తూ ఉంటాం ట్రైన్లో జర్నీ చేస్తూనే ఉంటాను. ఈ వారం మీ మధ్యలో ఉన్నాం, నెక్స్ట్ వీక్ ఏలూరు, అలాగే తర్వాత వారం నెల్లూరు జిల్లా కావలి, తర్వాత వారం నెల్లూరు. అవన్నీ కూడా టికెట్స్ సిద్ధంగా ఉంటాయి. ప్రతి వారం బయలుదేరడమే. శనివారం వరకు స్కూల్ చూసుకుంటాం, శనివారం సాయంత్రం బయలుదేరుతాం, ఆదివారం పొద్దుడికి నెల్లూరు కావలో ఎక్కడికో దిక్కుని వెళ్తాం. అక్కడ మినిస్ట్రీలో పాలు పంపులు పంపుతాం, మళ్ళీ ఆదివారం రాత్రి అక్కడ ఎక్కుతాం, మళ్ళీ సోమవారం పొద్దున వస్తాం, ఇంటికి వచ్చి గబగబా స్నానం చేసి పాఠశాలకు మళ్ళీ డ్యూటీకి. సో దేవుడు తన ప్రణాళికను బట్టి వాడుకుంటా ఉన్నాడు. దేవునికే మహిమ. దేవుడు ఒక విశ్వాసం నాకు భార్యగా ఇచ్చాడు, తర్వాత 2 కుమారులను ఇచ్చాడు. పెద్ద అబ్బాయి ఐఐటి మెడ్రాస్లో ఎంఎస్సి కంప్లీట్ చేశాడు. ఈ నెలలో పిహెచ్డిలో జాయిన్ అవుతా ఉన్నాడు, గేట్ క్వాలిఫై అయ్యాడు. దేవునికి మహిమ. చిన్న అబ్బాయి ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో చదువుతూ ఉన్నాడు. నిజంగా ఒక దృష్టి లేనివాడు మనకు ఒక రోడ్డు మీద కనబడితే మనం ఎలా అనుకుంటాం అంటే, ఆ వ్యక్తికి 10 రూపాయలు 20 రూపాయలు మనం తోసి సాయం చేస్తే చాలు అనుకుంటాం కదా. అలా కాకుండా మనమే ఒకరికి ఇచ్చేవాడిగా చేసి, మనమే ఒక దేవుని సేవలో ఒక సాధనంగా చేసి, సాధనంగా వాడబడేలాగా మలచగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక అంధుడు, ఒక చూపులేని వ్యక్తి, ఎవరికి పనికిరాడు, ఎవరు కూడా తనకి అవసరం లేదు, ఎవరు కూడా పెద్దగా మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు కదా. అలాంటి వ్యక్తిని సైతం కూడా దేవుడు ఏం చేయగలడు, మార్చగలడు, వాడుకోగలడు పరిచర్యలో కదా. ఏదైనా చేయగలడు, ఏదైనా. అలాంటి దేవుడు నీవు నేను నమ్మిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. సో దేవుని కృపను బట్టి మంచి అవకాశం అంటే దేవుడు నాకు ఇచ్చాడు, మీరు మీ సంఘం కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా కొరకు, భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. మేము కాకినాడలో ఉంటాం, యాక్చువల్ నాగులపల్లి, కానీ ఒక 15 సంవత్సరాలు అవుతుంది కాకినాడ వచ్చి. 2011లో వచ్చాం. సో 14 ఇయర్స్ కంప్లీట్ అవుతా ఉంది, 15th ఇయర్లోకి వస్తున్నాం. అలాగే చూపు లేని వారి మధ్య ఈ పరిచర్య ఎలా స్టార్ట్ అయిందో అది కూడా 2 మాటలు చెప్తాను. మిషన్ టు ద బ్లైండ్ పరిచర్య ఎలా స్టార్ట్ అయిందంటే, 1998లో నేను గ్రూప్ 4 సెలెక్ట్ అయ్యాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా గ్రూప్ 4 సెలెక్ట్ అయ్యాను. అప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నాకు ఎల్డీసీగా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు రాకముందు, జాబ్ ఇంకా జాయిన్ అవ్వలేదు, సెలెక్ట్ అయ్యానని తెలుసు, ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాంటి దినాల్లో కంప్యూటర్ ట్రైనింగ్ బ్లైండ్ పీపుల్ నేర్చుకోవడానికి మెడ్రాస్లో ఉందంటే వెళ్ళాను నేర్చుకోవడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక శని ఆదివారాల సెలవు, ఒక శనివారం ఈ మిషన్ టు ద బ్లైండ్ ఆఫీస్కి ఇంకొక అంధుడైన సహోదరుడు ద్వారా నేను అక్కడికి వెళ్ళడం. వాళ్ళు చెప్పారనమాట, మేము ఒక 4-5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉండే అంధులైన వారికి సువార్త ప్రకటించాలనుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మాకు ఎవరు ఇంకా కాంటాక్ట్ దొరకలేదు, దొరికితే చూపు లేని వాళ్ళకి అక్కడ కూడా సువార్త ప్రారంభిస్తాం, మా దర్శనం ఇదే అని వాళ్ళు నాకు చెప్పినప్పుడు వారికి చెప్పాను అనమాట, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను వాలంటరీగా మీకు సేవ
సర్వీస్ ఇస్తానని అప్పుడు వాళ్ళకి ప్రామిస్ చేశాను. అక్కడి నుంచి రావడం, తర్వాత నాకు అన్నే ఉద్యోగం రావడం, నా మొట్టమొదటి జీతం ఎవరిని ఏమి అడగకుండా నా మొట్టమొదటి జీతంతో 3 రోజులు కూడికలు అందులేని వారికి పెట్టామన్నమాట. సో వాళ్ళు స్పీకర్స్గా మాట్లాడడానికి మెడ్రాస్ నుంచి వచ్చారు, చక్కని కూడికలు జరిగాయి. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, బ్రదర్ మీకు దేవుడు ఉపాధి ఇచ్చాడు కాబట్టి వాలంటరీగా మా పరిచర్యకి మీరు సహకరించగలరా అంటే, నేను అప్పుడు వారికి మాట ఇచ్చాను, తప్పనిసరిగా నేను మీకు వాలంటరీగా ఉచితంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దేవుని సేవలో నన్ను వాడుకోవచ్చు మీరు అని చెప్పి. అప్పటి నుండి ఇప్పటి వరకు 98 నుంచి 2025 27 సంవత్సరాలు కూడా దేవుడు ఆ సేవలో నన్ను వాడుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చేసినా కానీ ఆయన నాకు చేసిన దాంతో చూస్తే నేను తక్కువే, ఆయన నాకు చేసిన దాంతో చూస్తే తక్కువే. చాలా రాత్రులు నిద్రలేని రాత్రులు, భోజనం లేని రాత్రులు, ప్రయాణాలు ఉంటాయి. చాలాసార్లు ఎవరు ఉండరు. అలాంటి టైంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది కదా. అయినా కానీ దేవుడు, కాకినాడ నుంచి నేను బయలుదేరాను అనుకోండి నెల్లూరు వెళ్ళడానికి, 5:30కి శేషాద్రి ఎక్కితే 2:30 అవుతుంది నెల్లూరు వెళ్ళేసరికి. నేను సింగిల్గా ఉంటాను. ఏ ఊరు వచ్చిందంటే ఆవిడ చెప్పడం, అందరూ నిద్రపోతుంటారు కదా. ఎలాగో మొత్తం మీద తెలుసుకుని దిగుతాను. ఒకవేళ దిగలేదనుకోండి మళ్ళీ ఆ రోజు చర్చికి అక్కడ అందాం. ఎన్నో పరిస్థితులు అనమాట. అఫ్కోర్స్ దిగిన తర్వాత ఎవరొకళ్ళు వస్తారు, తీసుకెళ్తారు, ఉంటారు, ఎవరొకళ్ళు వస్తారు, సహకరిస్తారు. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు అనమాట. ఎవరు మా అబ్బాయి అంటాడు, పెద్దడు, డాడీ మీరు పెద్దోళ్ళు అయ్యారు కదా, నేను ఏసీయే చేస్తాను, మీకు మామూలు జనరల్ రిజర్వేషన్ చేయను అంటాడు. ఒరే ఏసీలో అసలు చెప్పరు, ఎవరు లేకరో, ఏ స్టేషన్ అంటే ఎవడో చెప్పడో, ఏసీ వద్దురా బాబు, మామూలు టికెట్ చేయి చాలు నాకు రిజర్వేషను. ఇందులో అయితే కనీసం అడిగితే ఎవరైనా చెప్తారు, లేకపోతే దిగేవాడు ఎక్కేవాడు ఉంటాడా, ఏసీలు ఎవడో పట్టించుకోడు. అక్కడ కుదరదురా, నాకు సరిపడదు. అది ఎవరైనా చూపుండే వాళ్ళు కూడా ఉంటే పర్వాలేదు, కానీ నేను ఒక్కడిని వెళ్ళేటప్పుడు నాకు చాలా ప్రయాణంలో ఇబ్బంది అని చెప్తాను అనమాట. సో ఎన్నో పరిస్థితులు, అన్ని పరిస్థితులు గుండా నడిపించగలిగిన దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు, పరిచర్యలో వాడుకునే దేవుడు. దేవుడికి ఏం కావాలో ఒక మనిషిది అంటే సామర్థ్యం, శక్తి కాదు, జ్ఞానము కాదు. దేవుడికి ఏం కావాలంటే అవైలబిలిటీ. అందుబాటులో ఉన్నాను ప్రభా, నన్ను వాడుకో అంటే నేను వాడుకుంటాను. నువ్వు ఎలాంటి వాడైనా, ఎలాంటి దానివైనా, అయ్యా నేను నీకు టైం ఇస్తాను, నా సమయాన్ని, నా యొక్క శక్తిని, ఏదైనా కానీ నీకు నేను ఇస్తాను, నన్ను వాడుకో అంటే నిన్ను దేవుడు వాడుకుంటాడు. నీకున్న బలహీనతలు, నీకున్న జబ్బులు, నీకున్న రోగాలు, లేదంటే నీకున్న అవిటితనం, ఇదేది కూడా అడ్డు కాదనమాట దేవుడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో దేవుడి స్పిరిచువల్ జర్నీని ఈ రీతిగా కొనసాగిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మన భారతదేశంలో 1,50,00,000 మంది, 100% కూడా దృష్టి లోపం కలిగిన వారు ఉన్నారు. 2.8 crores పాక్షిక అంధత్వం, 30%, 40%, 50% దృష్టి లోపం కలిగిన వారు ఉన్నారు. వీరందరికీ సువార్త వెళ్ళాలి, వారందరూ కూడా రక్షణలోకి రావాలని ప్రార్థించారు. లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఈ మిషన్ టు ద బ్లైండ్ తరపున 36,000 మంది చూపులేని వారిని కలుసుకుని వారికి యేసు ప్రభువుని పరిచయం చేయడానికి దేవుడు మా మినిస్ట్రీకి సహాయం చేశాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ. థ్యాంక్ యూ 2025లో మిషన్ టు ద బ్లైండ్ గురి ఏంటంటే ఇంకో 50% ఎక్స్ట్రా కలుసుకుని ప్రభు దగ్గరికి నడిపించాలి. అంటే 52,000 మంది చూపులేని వారిని కలుసుకోవాలి ఈ సంవత్సరంలో, వారికి యేసు ప్రభువుని పరిచయం. అది గురి. మన పరిచర్య భారతదేశంలో 18 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇండియాలో ఇంకా 11 రాష్ట్రాల్లో ఒక్క మిషనరీ కూడా లేడు పనిచేయడానికి. సో ఆ రాష్ట్రాల్లో కూడా ఈ సువార్త వెళ్ళాలి, మిషనరీ లేపబడాలి, దేవుని సేవ జరగాలని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంధత్వం అనేది 2 రకాలు కదా, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్. శారీరక అంధత్వం, ఆత్మీయ అంధత్వం. నేను చెప్పాను కదా 1,50,00,000 మంది, వీళ్ళందరూ కూడా శారీరక నేత్రాలు లేని వాళ్ళు. మరి మన దేశంలో ఆత్మనేత్రాలు తెరవబడిన వారు ఎంతమంది ఉన్నారు అంటే 100 కోట్ల మంది పైగానే ఉన్నారు కదా. ఇన్ని కోట్ల మంది మన దేశంలో ఇంకా ప్రభువుని నమ్మని వారు, ప్రభువుని ఎరగని వారు, ప్రభు గురించి వినని వారు ఉన్నారు. కానీ మనకేంటి అంటే మనకు ఒక చీమ కుట్టినంత నొప్పి కూడా లేదు. అది విచారం కదా. చిన్న చీమ కుడితే ఎంత బాధ ఉంటుందో అది కూడా లేదనమాట. అంటే ఎన్ని కోట్లు అంటే
మన దేశంలో ఉన్న 100 కోట్ల మంది నరకంలోకి వెళ్ళిపోతున్నారంటే మనకు కూడా ఎలా ఉండాలి? ఎంతో బాధ, వేదన, చింత, భారం సువార్త పట్ల మనకి ఉండాలి. నేను బాగానే ఉన్నాను, మా ఇంట్లో వాళ్ళు బాగానే ఉన్నారు, మేము నమ్ముకున్నాం, మేము పరలోకి వెళ్తే చాలు అనడానికి వీలు లేదు. ప్రతి విశ్వాసి, ప్రతి కాపరి, ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గూగుల్ మీట్లో వాక్యంలోకి వచ్చేవాళ్ళు ఏ వాక్యం ధ్యానం చేస్తాం ఆ రోజు మనం? ఎవరికైనా గుర్తుందా? తిమోతి పత్రిక 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 12 కదా, అదేనా ధ్యానం చేస్తాం? మర్చిపోయి ఉంటారు కదా, నిన్నటి కోరే గుర్తుండదు, మీరు ఎప్పుడో చెప్పిన కదా, అదేనా ధ్యానం చేసుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వచనాన్ని మళ్ళీ ధ్యానం చేసుకుందామా? కొత్తది కావాలి కదా. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా విషయాలు విన్నారు. విన్న వాటి కోసం మీరు ఏం చేయాలి? ప్రేయర్ చేయండి.